ఇంట్లో కూడా ప్రవేశిస్తున్నట్టు. విద్యుత్ స్మార్ట్ మీటర్లు అదానీ మీటర్లే. అదానీ మీటర్ అంటే అదానీ మోడీ మీటరే. ఇప్పుడు దాన్ని ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ పేరుతో రాష్ట్రాన్ని ఇది అదానీ ప్రదేశ్ లాగా మార్చడంలో దేశమంతా మారుస్తున్నారు. ఇక్కడ కూడా మనం చూసాం, పోర్టులు అయినా విమానాశ్రయాలైనా ఇప్పుడు డేటా సెంటర్ అయినా రకరకాలైనటువంటివన్నీ మనం గమనిస్తూనే ఉన్నాం. మరి ఇవాళ అక్కడ ఇక్కడ జరుగుతున్నది ఈ ప్రమాదం చూస్తున్నాం. ఇంకొక వైపున అంబేద్కర్ అవమానం చేయటం, ఆఖరికి బీజేపీ సామాజిక న్యాయం చేయటం కాదు, కుల గణన చేయటానికి కూడా వాళ్ళు అడ్డం పడుతున్నారు. అంటే ఎంతగా సామాజిక న్యాయాన్ని ప్రభుత్వాల్లో ఉన్నటువంటి వాళ్ళే బాధ్యతను విస్మరిస్తున్నారో. వాళ్ళు చేసిన ప్రచారం ఏంటి? గడప లోపల కులం, గడప దాటితే హిందువులు. అంటే కుల వివక్షత అని వాళ్ళు ఒక నినాద రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఆంధ్రప్రదేశ్లో చేస్తున్న ప్రయత్నం. అందుకనే మనం ఈ ప్రమాదం చూస్తున్నాం. ఇంకోవైపున ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఇదే కాదు, ఫెడరలిజం గురించి నాకు అందరూ మాట్లాడాం. బీజేపీ వాళ్ళు చేస్తున్న ప్రయత్నం, మోడీ ఒకే దేశం ఒకే ఎన్నిక. ఇది ఒకే దేశం ఒకే ఎన్నిక కాదు, ఒకే దేశం ఒకే ఎన్నిక, ఒకే పార్టీ, ఒకే నాయకుడు, ఒకే మతం, ఒకే భాష, ఒకే జాతి, ఒకే ఆహారం. ఇది వాళ్ళు తీసుకొస్తున్న విధానం. ఇది భారతదేశం యొక్క రాజ్యాంగం యొక్క మౌలిక స్వభావానికే వ్యతిరేకమైనటువంటిది. అందుకే ఇటువంటి రీతిలో భారతదేశం యొక్క రాజ్యాంగం యొక్క మౌలిక స్వభావానికే వ్యతిరేకమైనటువంటిది. అందుకే ఇటువంటి రీతిలో అంబేద్కర్ అంటే ఏ ప్రాంతీయ పార్టీలైతే దెబ్బతీయటం కోసం, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయటం కోసం ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక పెడుతున్నారో, దాన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పార్టీలన్నీ తెలుగుదేశం, జనసేన, వైసీపీ పోటీపడి పార్లమెంట్లో బలపరచడం అంటే ఇంతకంటే సిగ్గుచేటైన విషయం, ఆత్మహత్యా సదృశ్యం ఇంకోటి ఉండదు. అందుకే ఇవాళ తప్పనిసరిగా దీంట్లో జాగ్రత్త పడాలి. ఇది ఇప్పుడు దేశవ్యాప్తమైన సమస్యే కాదు, ప్రశాంతంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. నిన్న మొన్న జరిగినటువంటి హైందవ శంకారావం పేరు, ఇది హిందువులకు సంబంధం లేదు, ఇది ఒక రాజకీయ ప్రాజెక్ట్. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ చాప కింద నీరులాగా ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుంటే, చంద్రబాబు నాయుడు గారు మౌనంగా ఉండి దాని వ్యాప్తికి అవకాశం కల్పిస్తూ ఉంటే జరుగుతున్న ప్రమాదాన్ని ఖచ్చితంగా మనం గమనించాల్సిన అవసరం ఉంది. బీజేపీ ఆర్ఎస్ఎస్ మాట్లాడితే ఆంధ్రప్రదేశ్లో ఎవరు వినరు. అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పనిముట్లాగా వాడి సనాతన ధర్మం పేరుతో ఆంధ్రప్రదేశ్లో విభజన తీసుకొచ్చి కలిసి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చిచ్చు పెడుతున్నప్పుడు ఇది ఒక పార్టీల సమస్య కాదు, దేశభక్తియుత పౌరులందరూ ఆంధ్రప్రదేశ్ ఐక్యతను కోరుకుని, మన ప్రజల సంక్షేమాన్ని కోరుకునే పార్టీలకు అతీతంగా అందరూ శక్తులు కలిసి దీన్ని ఎదుర్కోవాలి. ఇప్పుడు వాళ్ళు పెట్టిన డిమాండ్ ఏమిటి? దేవాలయాల మీద ప్రభుత్వం యొక్క పర్యవేక్షణ ఉండకూడదు. దేవాలయాల్లో మత కార్యకలాపాల మీద ఏ ప్రభుత్వ పర్యవేక్షణ ఉండదు. అది దేవాలయమైనా, చర్చ్ అయినా, మసీద్ అయినా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆధ్యాత్మికమైనటువంటి వీళ్ళతో జరుగుతాయి. కానీ మిగిలినటువంటి కార్యక్రమాలు, లౌకిక పరంగా జరిగే కార్యక్రమాల మీద ప్రభుత్వం, రాజ్యాంగం ఉంటుంది. దాన్ని వాళ్ళు ఉండొద్దు అంటున్నారు. ఇది ఒక రకం చెప్పాలంటే దేవాలయాలని కబ్జా చేయటం కోసం విహెచ్పి, ఆర్ఎస్ఎస్, బీజేపీ చేస్తున్న ప్రయత్నం. తిరుమల తిరుపతి దేవస్థానం మీద కూడా వాళ్ళ పట్టు రావాలి. అందుకే దానికి హైందవ మతాన్ని అడ్డం పెడుతున్నారు. కాదు, అది నిన్న తిరుపతిలో జరిగినటువంటి తొక్కిసలాట ఏమి రుజువు చేస్తుంది? మత కార్యక్రమాలు ఆధ్యాత్మికంగా జరగాలి, కానీ ప్రజలకి రక్షణ కల్పించాల్సిన కార్యక్రమాల్లో ప్రభుత్వ వ్యవస్థలు పటిష్టంగా ఉండాలని అందరం చెప్తున్నాం. మనం ఇంకా లోపం ఉందని చెప్తున్నాం. ఇప్పుడు బీజేపీ ఏం చెప్తా ఉంది? ఈ ప్రభుత్వ వ్యవస్థలు కూడా ఉండకూడదు,
అంటే ఏం జరుగుతుంది? తిరుమల ఘటన జరిగిన తర్వాత ఆధ్యాత్మిక కార్యక్రమాలు మతపరంగా జరిగినా మిగిలిన కార్యక్రమాల్లో ప్రభుత్వ వ్యవస్థలు ప్రజలకి రక్షణ కల్పించాల్సిన అవసరం ఇంకా ఎక్కువ ఉందని రుజువు చేస్తూ ఉంది. దీన్ని మనం గమనించాలి. అలాగే ఆఖరికి వీళ్ళ వివాదాలు ఎక్కడి దాకా వస్తాయంటే పురాణ పురుషులను కూడా వివాదంలోకి చూసాం. మొన్న కర్ణుడికి కూడా వివాదాస్పదం చేసినటువంటి ఘటనలు చూస్తున్నాం. ఆఖరికి ఎన్టీ రామారావు అని కూడా ఆయన్ని కూడా అవమానం చేసినప్పుడు తెలుగుదేశం నాయకులు ఎలాగో మాట్లాడరు. వాళ్ళ కార్యకర్తలు జనసేన వైసీపీ వెనకాల ఉన్న అభిమానులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకే ఇటువంటి విషయంలో లౌకిక శక్తులుగా అందరం కలిసి రాబోయే కాలంలో మనం అందరం కూడా ఐక్యంగా పనిచేయటానికి ఆంధ్రప్రదేశ్లో కూడా పెరుగుతున్న ఈ ప్రమాదాన్ని తిప్పికొట్టడం ద్వారా, సామాజిక న్యాయాన్ని కాపాడుకోవటం ద్వారా, ప్రభుత్వ రంగాన్ని దెబ్బతీసి విశాఖ ఉక్కుని దెబ్బతీయటం ద్వారా రిజర్వేషన్ లేకుండా ప్రభుత్వ రంగం లేకుండా చేస్తున్న ఈ ప్రయత్నాలు వాళ్ళకి వత్తాసు పలుకుతున్నటువంటి రాష్ట్రంలో ఉన్న పార్టీల ఉన్న సందర్భంలో దీని మీద రాబోయే కాలంలో అందరం ఉమ్మడిగా పునుకుందామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలు.